Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు నుంచి లేటెస్ట్గా వచ్చిన మూవీ విష్ణు విన్యాసం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆడియన్స్ని పలకరించే శ్రీ విష్ణు ఈసారి జాతకాలు దోషాలు అంటూ ఒక ఫన్నీ బ్యాక్డ్రాప్తో మన ముందుకు వచ్చారు. మరి ఈ విన్యాసం థియేటర్లో ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, విష్ణు ఒక జూనియర్ లెక్చరర్. అతనికి వాస్తు జాతకాలు నమ్మకాలంటే పిచ్చి. ఏ పనైనా ముహూర్తం చూసుకుని చేసే రకం. మరోవైపు మనీషా జాతకంలో 2 పెళ్లిల దోషం ఉందని, దానివల్ల ఆమెకు పెళ్లి కాక ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలాంటి జాతక పిచ్చి ఉన్న ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, ఆ దోషం వల్ల వారి జీవితంలో ఎలాంటి గందరగోళం మొదలైంది, చివరికి వీరు ఎలా ఒకటయ్యారు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో. ఈ సినిమాకి ఎప్పట్లానే మెయిన్ పిల్లర్ శ్రీ విష్ణువే. తన మార్క్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో సినిమాని తన భుజాల మీద మోసాడు. ముఖ్యంగా కన్ఫ్యూజన్ డ్రామాలో ఆయన నటన అద్భుతం అనే చెప్పచ్చు. ఇక ఈ సినిమాలో వచ్చే కామెడీ సీన్స్ థియేటర్లో కొంతవరకు నవ్వించాయి. శ్రీ విష్ణు సత్య కాంబినేషన్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక శ్రీ విష్ణు నయన్ సారికల లీడ్ పేరు మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ అట్లాగే క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ఇక సత్య తన కామెడీతో మరోసారి అదరగొట్టారు. ఇక మిగిలిన నటీనటులు కూడా సపోర్టింగ్ కాస్ట్ కూడా ఈ సినిమాకి చాలా వరకు బాగా హెల్ప్ చేశారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ రొటీన్ స్టోరీ. కామెడీ కొంతవరకు పర్లేదనిపించిన స్టోరీ మాత్రం చాలా రొటీన్గా ఉంది. మనం చూసిన పాత సినిమాల్లోనే మళ్ళీ చూస్తున్నాం అన్న రొటీన్ ఫార్మేట్లోనే ఈ సినిమా కూడా వెళ్తూ ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ కొంతవరకు కామెడీతో రన్ చేశారు, కానీ సెకండ్ హాఫ్లో అయితే బాగా సాగదీసేసినట్టు అనిపించింది సీన్స్ అన్ని. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ చాలా డల్ ఉంది. ఇక హీరోయిన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆస్తుల గొడవలు ఇలాంటి సీన్స్ అయితే చాలా పాతకాలపు సినిమాలు గుర్తు చేస్తాయి. ఈ సినిమా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరో శ్రీ విష్ణు ఎప్పట్లాగే తన ఈజ్ యాక్టింగ్తో ప్రతి సీన్ని వర్కౌట్ చేశారు. ఇక హీరోయిన్ నయన్ సారిక విషయానికి వస్తే, గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. కమెడియన్ సత్య మరోసారి తన టైమింగ్తో ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యారు. ఇతర నటీనటులు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి అందించిన కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ అన్ని రిచ్గానే ఉన్నాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం షార్ప్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. పాటలు జస్ట్ యావరేజ్గా ఉన్నాయి. బీజిఎం పర్వాలేదు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, శ్రీ విష్ణు ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మంచి కామెడీ పండించారు, కానీ స్టోరీలో ఇంకొంచెం కొత్తదనం ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విష్ణు విన్యాసం ఒక డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. స్టోరీలో కొత్తదనం లేకపోయినా శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ అట్లాగే సత్య హంగామా కోసం ఈ సినిమాని డీసెంట్గా ఒకసారి చూడొచ్చు. వీకెండ్కి కొంచెం టైంపాస్ కామెడీ కోసం సినిమాని వాచ్ చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్నారు రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.